రమేష్, విజయవాడ దగ్గర కృష్ణా జిల్లా. 2003 డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003 నవంబర్ 14వ తారీఖున మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ వెంటనే పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. 2004 మార్చి ఏప్రిల్ నెలల్లో. జూన్లో మాకు రిజల్ట్ ఇచ్చేటప్పటికి ప్రభుత్వం మారడం వల్ల ఆ తర్వాత 1 సంవత్సర కాలం పాటు మేము అగమ్య గోచరంలో త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయాము. ఆ సమస్య అప్పటి నుంచి పరిష్కారం కాకుండా ఉండిపోయింది. 2019లో మోడీ గారి ప్రభుత్వం మెమో 57 తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వాళ్ళందరికీ 2004 ముందు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ ఇస్తూ అమలు చేసింది. అదే సమయంలో అప్పటి నుంచి మేము 2019 నుంచి అప్పుడు ప్రభుత్వాన్ని మాకు కూడా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అయితే అది 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేగవంతమైంది. మా సమస్యను సాదృష్టికి తీసుకెళ్లిన వెంటనే 2024 నుంచి 2వ సంవత్సరం తిరక్క ముందే మళ్ళా మాకు ఎవరైతే నారు పోసారో ఆ ముఖ్యమంత్రి గారి నీరు పోసి 2003 డిఎస్సి 7,000 పైచలకు ఉపాధ్యాయులకు, 1850 మంది కానిస్టేబుల్స్ కు, అలాగే ఒక 1200 మంది గ్రూప్ 2 ఉద్యోగులకు మొత్తం 10,755 మందికి పాత పెన్షన్ యొక్క ఫలాలు అందించారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకుంటారని మేము అనుకోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గవర్నమెంట్ లో మీరు సిపిఎస్ నుంచి జరగలేదు. ఏమన్నారు అప్పుడు? గత ప్రభుత్వంలో కూడా మేము అడగడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ కొద్ది మందికి నిర్ణయం తీసుకుంటే మిగిలిన వారికి మేము వ్యతిరేకం అవుతామన్న ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇందులో న్యాయం ఉంది కాబట్టి చేయమని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కొద్దిగా దీన్ని శీతకన్ను వేయడం వల్ల మేము ఇప్పుడు నష్టపోయేవాడిని. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలు హామీ ఇచ్చారు, మీకు చేస్తాము అది ఇదేనని. ఈ రోజు మీకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. 11,000 కుటుంబాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి కూడా ఇప్పుడు ఇది పునాది అవుతుంది. వారు కూడా 10-12,000 మంది, మొత్తం 25,000 మంది కుటుంబాలకు దారి చూపించిన దార్శనికులు అవుతారు ఈ ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తా అనుకున్నారు చంద్రబాబు నాయుడు? ఏం చెప్పారండి, మీ జీవితాంతం చంద్రబాబు గారి పార్టీకి, వారి యొక్క గుర్తుకి మేము కట్టుబడి ఉంటాం. మీ పేరు సార్? నా పేరు రాజు. నేను ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ప్రజెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం సిపిఎస్ నుంచి ఓపీఎస్ లోకి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఓపీఎస్ లోకి చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అండి. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అనేది అసలు కంపల్సరీ ఉండాల్సినటువంటి విషయం. అలాంటిది మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 57 మెమో అని ఒకటి ఉంది. ఆ మెమో ప్రకారం ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా సంతోషం. మా అందరి కుటుంబాల్లో ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎంతమంది అంటే 11,000 మంది అన్నారు. 11,000 మంది కాదు, ఇంక వెనకాల ఆ కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. కుటుంబాల్లో ఉన్న సభ్యులు అందరూ కూడా దానికి మేలు పొందిన వాళ్ళే. నేను డెఫినెట్ గా ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అలాగే లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటామండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ లోకి తీసుకొస్తామని. ఈ రోజు ఓపీఎస్ లోకి తీసుకురావడంపై మీకు ఒక ఉద్యోగిగా మీరు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11,000 కుటుంబాలు ఈరోజు ఎంతో ఆనందదాయకంగా ఈరోజు చాలా సంతోషపడుతున్నాయి. కారణం ఏంటంటే ఒక భవిష్యత్తులో ఒక ఆర్థిక భద్రత, భవిష్యత్తుపై ఒక నమ్మకం, భవిష్యత్తులో ఒక జీవన విధానానికి ఒక భరోసా కల్పించడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఉద్యోగులు ఏదైతే ఆశించిన విధంగా ఆయన ఎవరైతే 11,000 మంది ఉద్యోగులని సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి తీసుకురావడం చాలా సంతోషం తగ్గ విషయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగులు కూడా చాలా సంతోషపడుతున్నారు. నిజంగా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క పరిపాలనా దక్షతని, ఆయన యొక్క అంటే న్యాయం పట్ల ఆయనకున్నటువంటి ఆ పారదర్శకతని గొప్పగా హర్షిస్తూ ఉన్నారు. నిజంగా చాలా ధన్యవాదాలు. సీఎం గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
సార్, చంద్రబాబు నాయుడు గారు మీకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ లోకి పెన్షన్ ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబాలు తరతరాలుగా పాత పెన్షన్ విధానంలో ఎలాగైతే మాకంటే ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు వారు పదవి విరమణ తర్వాత వారి కుటుంబాలు ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్ జారీ ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరికీ సిపిఎస్ నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి లోకేష్ గారు, వారి నాయకత్వంలో కేబినెట్ మా యొక్క బాధలను, న్యాయాన్ని, ధర్మాన్ని గుర్తించి వారు మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చినందుకు ఈ కృతజ్ఞత అభినందన సభకు మేమందరం. గత గవర్నమెంట్ మీకు చేస్తామని హామీ ఇచ్చింది, చేసిందా గత గవర్నమెంట్? గత ప్రభుత్వము సిపిఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్ మారుస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అనేక హామీలు నెరవేర్చిన మా ఉద్యోగులకు పిఆర్సీ విషయం కానీ, డిఏ విషయంలో కానీ, సిపిఎస్ నుంచి ఓపీఎస్ మార్చడం కానీ చేయకుండా గ్యారంటీ జీపీఎస్ అని కొత్తగా ప్రవేశపెట్టి ఎక్కడ దేశం లేనటువంటి పథకాన్ని వర్తింపజేసి విఫలమైంది. కాబట్టి ప్రస్తుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా కుటుంబాలకు చాలా మేలు చేశారని, వారి ఎల్లవేళ వారు ఆరోగ్యాలతో పదవిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు వారి కోరికలు నెరవేర్చి నిరుద్యోగాన్ని మరియు ధరల పెరుగుదలను అరికట్టి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ వారికి మేమందరం చంద్రబాబు నాయుడు గారు విల్ బి థ్యాంక్ఫుల్ టు సీ అవర్ సీఎం, బిలౌడ్ సీఎం Chandrababu Naidu sir and his cabinet. Once again, we hope again he will come into the power and he will solve all our needs and problems. And ఎందుకని చెప్తున్నారు సార్, సిపిఎస్ అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఉద్యోగి సంపాదించినటువంటి దాంట్లో కొంత శాతము కట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వం వేస్తుంది. అది ఆ సొమ్ము ఎక్కడ ఉంటుందో, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, లాభాలు వస్తాయి, నష్టం తెలియదు. కాబట్టి మా ధనానికి సెక్యూరిటీ లేదు. కానీ అదే పాత పెన్షన్ విధానంలో అయితే ప్రభుత్వానికి కూడా ఎటువంటి భారం ఉండదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా చివరి దశలో వారి కుటుంబాలను ఆదుకోవడానికి, అనారోగ్య కార్యక్రమాల నుంచి చికిత్స పొందడానికి ఈ పథకం చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని గుర్తించి మా అందరి జీవితాల్లో, మా కుటుంబాల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగజేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలపడానికి కృతజ్ఞతా భావంతో మా కృతజ్ఞత ఈ విధంగా వ్యక్తం చేయాలని చెప్పి మేము సభకు వచ్చాము. ఒక టీచర్ గా ఈరోజు సిపిఎస్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి చంద్రబాబు నాయుడు గారు మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటో టీచర్ గా చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కుమార్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఓపీఎస్ అనేది రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఏ వర్క్ అంటే అది చాలా నీట్ సార్. కాబట్టి అది అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో పెన్షన్ ఉండాలి సార్. వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండడానికైనా ఆ టైంలో అవసరం. కాబట్టి అలాంటి అమృత ఫలాన్ని ఇచ్చినందుకు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే 22 సంవత్సరాల 20 సంవత్సరాల పైనే మీకు నిరీక్షణ చేశారు, పోరాటం చేశారు, ఈ రోజు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అది మాటల్లో చెప్పలేము. అది మాకు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది సారే, పెన్షన్ ఇచ్చింది కూడా సారే. ఇచ్చిన వారే మళ్ళీ పెన్షన్ మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది సార్. గత గవర్నమెంట్ లో మీకు సిపిఎస్ రద్దు చేసి ఇస్తాము, మీరు ఇబ్బంది పడద్దు అన్నారు, జరిగిందమ్మా? ఇవ్వలేదు అనేది మా మనసులో ఉండిద్ది. ఎవరి కారణాలు అనుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తాను అనుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చింది? హార్ట్ఫుల్గా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్కి.